కడప జిల్లా దువ్వూరులో కొందరు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ పై దాడి చేయడంపై రాయలసీమలోని పలు చోట్ల డ్రైవర్లు ఆందోళనకు చేపట్టారు. బద్వేల్ ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి ఒక్క అద్దె బస్సు కూడా నడపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బద్వేల్ ఆర్టీసీ డిఎం చైతన్య నిరంజన్ అద్దె బస్సు డ్రైవర్లతో చర్చలు జరిపి వెంటనే ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. డ్రైవర్లపై దాడులకు నిరసనగా విధులను బహిష్కరించినట్లు డ్రైవర్ హైర్ బస్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాను. మా డ్రైవర్ని 2 రోజుల క్రితం చెట్టుకుంట దగ్గర డ్రైవర్ని కొట్టారు. తర్వాత నిన్న ఆలగడ్డ నుంచి మైదుగురుకు హైర్ బండిలో వస్తుంటే ఆ బండిలో 120 మంది జనాభా ఉంటే దువ్వూరు దగ్గర బస్సు ఆపలేదని చెప్పేసి ఓవర్టేక్ చేసి వచ్చి అతని తల చీలగొట్టడం జరిగింది. నిన్న మా డిపోలో జరిగింది, ఈరోజు ఆలగడ్డ డిపోలో జరిగింది, రేపు ఇంకో డిపోలో జరుగుతుందనే ఉద్దేశంతో మేమందరం డ్రైవర్లు ఐక్యతగా ఉండి ధర్నా చేస్తున్నాము.